కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనేది అంటే మేజర్గా చూస్తే జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయండి. సో ఈ జెనెటిక్లో కూడా మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి వంశపారంపర్యంగా రావడం, ఇంకోటి ర్యాండమ్ అంటే అది ఎవరికైనా రావచ్చు. ఈ ర్యాండమ్ కొద్దిగా తక్కువే ఉంటాయి మనకు, దానికి స్పెసిఫిక్ కాజ్ తెలియదు మనకు. అంటే ఇంతకుముందు మా ఫ్యామిలీలో ఎవరికి లేదండి అంటారు, సో అలా ఉండొచ్చు. సో అది ర్యాండమ్గా వచ్చి కొన్ని జెనెటిక్ ప్రాపర్గా, అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హిస్టరీ ఉంటుంది, ఇంతకుముందు పుట్టిన బిడ్డకు అదే ఉండొచ్చు. సో ఇలాంటివి సో ఎక్కువ శాతం జెనెటికే ఉంటాయి. అందులోనూ ఈ మేనరికాలు ఇట్లాంటి మ్యారేజెస్ చేసుకున్నప్పుడు వస్తాయి. నెక్స్ట్ జెనెటిక్లో వచ్చే ఇబ్బంది సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే వాళ్ళకు హార్ట్ డిసీజ్ ఒకటే కాకుండా దాంతోపాటు ఇతర అవయవాలు అంటే కిడ్నీ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇవి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో మెజారిటీగా చెప్పాలంటే జెనెటిక్ కాజెస్. సో ఈ జెనెటిక్ కాజెస్తో పుట్టిన పిల్లలకి మనం స్క్రీన్ చేస్తే అంటే ఇప్పుడు యాంటీనేటల్ అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం ఎక్కువ చేయగలుగుతాం బేబీకి. అంటే తల్లి గర్భంలో ఉన్న బేబీకి మనం ఎక్కువ స్కాన్ చేసి హార్ట్ అనేది ఎలా ఏర్పడింది, హార్ట్ ఫంక్షనింగ్ బాగుందా లేదా, అందులో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఇందులో ఏమైనా ఇబ్బంది ముందే చెప్పగలిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ప్లస్ పుట్టిన తర్వాత కూడా ఎక్కువ స్కాన్ చేసి గుర్తించడం జరుగుతుంది. అండ్ సింపుల్గా ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే బేబీకి ఆక్సిజన్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుందా లేదా, బేబీ తనంతకు తానే శ్వాస తీసుకొని సాచురేషన్ అనేది 100% మెయింటైన్ అవుతుందా లేదా, లేదా మనం సపోర్ట్ చేయాల్సి వస్తుందా లేదా అని చూసుకుంటాం. ట్రీట్మెంట్ పరంగా డెఫినెట్గా చాలా అడ్వాన్స్ అయిందండి. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఆపరేషను ఇట్లాంటి ఇంటర్వెన్షన్ అయితే కాకుండా పెరీ ఆపరేటివ్ అంటే ఇన్ అండ్ అరౌండ్ ఆపరేషన్, అనస్థీషియా తీసుకోవచ్చు, మీరు నర్సింగ్ కేర్ తీసుకోవచ్చు, ఐసీయూ కేర్ అన్నీ ఇంప్రూవ్ అవడం వల్ల ఈరోజు అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్లో 2 రకాలు. ఒకటి మన పెద్దవాళ్ళకి చేసినట్టు యాంజియో ద్వారా చేసే ట్రీట్మెంట్స్, పిల్లల్లో కూడా యాంజియో చేసి చాలా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం ఈరోజు. అంటే ఆపరేషన్ అవాయిడ్ చేసి కంప్లీట్గా యాంజియో ద్వారా చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలకి టెంపరీగా యాంజియో చేసుకొని కొద్ది పెద్దగా అయిన తర్వాత హార్ట్ ఆపరేషన్ కూడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ హార్ట్ ఆపరేషన్స్, యాంజియో ఇవి కూడా ఒక సపరేట్ స్పెషాలిటీగా ఎదిగాయి ఇప్పుడు, పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీ అనేవి. సో డెఫినెట్గా ఈరోజు మీరు అన్నట్టు 10 years బ్యాక్తో పోల్చుకుంటే చాలా మెరుగుపడింది. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నిక్, పెరీ ఆపరేటివ్ అంటే దాని చుట్టూతో ఉన్న కేర్ కూడా అంత మారిపోయింది. కాబట్టి అవుట్కమ్స్ కూడా డెఫినెట్గా చాలా బాగున్నాయి.